వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఐద్వా ఆల్ ఇండియా కోశాధికారి పుణ్యవతి గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే పుణ్యవతి నమస్తే. గారు. పుణ్యవతి గారు, ఐద్వా మహాసభలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. ఐద్వా ఆల్ ఇండియా 14వ మహాసభలు. సో అసలు ఐద్వాలోకి మీరు ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? నువ్వు పుట్టకముందు 1975 డిసెంబరు రెండో శనివారం. రెండో శనివారం కూడా గుర్తుంది మీకు? అది కాకతాళీయంగానే కావచ్చు. 2025కి 50 సంవత్సరాలైంది. మళ్ళా డిసెంబరు రెండో శనివారం 14వ తేదీనే వచ్చింది. ఓహోహో. ఆ రోజు నేను స్టూడెంట్ మూవ్మెంట్లో ఎంటర్ అయ్యా. ఆ మర్నాడు ఆ మొదటి రోజు ఏమో శనివారం సాయంత్రం పరసా సత్యనారాయణ గారు, మన కార్మికోద్యమ నాయకులు, వాళ్ళ అమ్మాయి నాకు బాగా సన్నిహితం. వాళ్ళ ఇంట్లో చిన్న మీటింగ్ అయింది. వాళ్ళు ఉద్దరాజు రామం గారు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు వెంకటస్వామి గారు, వాళ్ళు పక్క పక్కనే కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఓ చిన్న గెట్ టుగెదర్, చిన్న మీటింగ్ అనమాట. ఆ మర్నాడు మానికొండ సూర్యావతి గారు, ఒక ప్రముఖ ఉద్యమ నేత, వాళ్ళ ఇంట్లో ఆ మర్నాడు ఒక గెట్ టుగెదర్, మహిళా అమ్మాయిలతోటి ఒక చిన్న మీటింగ్ అయిందనమాట. అట్లా ప్రారంభం. మానికొండ సూర్యావతి గారు అని అంటే మహిళా ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. అది మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె మానికొండ సూర్యావతి గారు. అంటే మీకు ఉద్యమాలు అంటే పెళ్ళికి ముందు అంటే పరిచయం అయ్యాయా, అంతకంటే పెళ్లి తర్వాత పరిచయం? పెళ్లికి ముందే కదా నేను ఉద్యమంలో చేరింది. పెళ్ళయింది 78. ఓకే. 75లో నేను వచ్చింది. పెళ్లికి ముందే వచ్చాను. కాకపోతే ఏంటనంటే మా ప్రాంతం బాగా ఉద్యమాలు ఉన్న ప్రాంతం. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు ఆ రోజుల్లో అప్పుడు అట్ట జరిగింది ఇట్ట జరిగింది అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ మాటల ద్వారా నాకు కొన్ని కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి నాకు అర్థమైంది అనమాట. అంటే మాది కృష్ణా జిల్లా దివి తాలూకా. సలపల్లి జమీందారు వ్యతిరేక పోరాటం ఉధృతంగా జరిగిన ప్రాంతం. మా ప్రాంతంలో 50 మంది పైగా కమ్యూనిస్టులు. ఆ రోజుల పళనియప్పన్ ఓ బ్రిటిష్ పోలీస్ అధికారి. ఆ పళనియప్పన్ దుర్మార్గాలకి అంత కాదనమాట. ఆ దుర్మార్గాలకి కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు 50 మంది పైన ఉన్నారు. ఈ జమీందారీ వ్యతిరేక పోరాటంలో మా పక్కూరు గాజుల్లంక, అంటే ఒక 3-4 మైళ్ళు దూరం ఉంటుంది. ఏటి అవతల ఏరు దాటాలి. ఈ ఏటి ఒడ్డు పొలాలన్నీ కూడా, అంటే ఏటికి అటు ఇటు ఉన్న పొలాలు ఉంటాయి కదా, లంకలు అంటారు. ఆ లంకలన్నీ కూడా జమీందారు నావేననేవాడు. అప్పుడు నినాదం ఏంటనంటే, ఏట్లో మునిగిన పొలాలు ఏటిపాలు, తేలింది జమీందారు పాలు, కోటపాలు అని అన్నట్టు ఉండేదన్నమాట. ఆ జమీందారు ఆక్రమించుకున్నవి గడ్డి కోసుకోవడానికి కూడా వీల్లేదు. గడ్డి ఆ జమీందారు నిషేధాన్ని ధిక్కరించి బావిరెడ్డి వియ్యమ్మ ఆమె పేరు, ఆమె నాయకత్వంలో ఇంకొక 4 రైతులు, సనక సుబ్బారావు గారు, ఇట్లా కరెక్ట్గా పేర్లు గుర్తు రావట్లేదు, 4 రైతులు గడ్డి కోసుకోవడానికి పోతే జమీందారు మనుషులు తుపాకులతోటి కొట్టి బీభత్సంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. గడ్డి కోసుకున్నందుకు. అదొక సంచలనం. ఇది జరిగింది 1946 ఏప్రిల్ 10వ తేదీ అన్నట్టు గుర్తు నాకు. 1946 ఏప్రిల్ 10, స్వాతంత్రానికి ముందు. ఇక అంతకుముందే స్ట్రగుల్స్ నడుస్తూ ఉన్నాయి, ముఖ్యంగా చండరాజేశ్వరరావు గారు నడుస్తూ ఉన్నాయి. ఇది ఇంకా కొంచెం ఉప్పింగేట్ చేసింది అనమాట. ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమం. చండరాజేశ్వరరావు గారు బెనారస్ యూనివర్సిటీలో చదివారు, మెడిసిన్ చదవటానికని వెళ్ళారు. అక్కడ విప్లవకారులతోటి పరిచయాలు అయ్యి మెడిసిన్ వదిలేసి వచ్చేశారు. అట్లాగే చలసాని వాసుదేవరావు గారు, ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, మా దివి తాలూకానే, బట్లపర్నిమరి గ్రామం. ఆయన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆయన కొమ్మారెడ్డి సత్యనారాయణ గారు, వీళ్ళు ఇచ్చాపురం నుంచి తడ వరకు. ఇచ్చాపురం అంటే శ్రీకాకుళం జిల్లా, ఒరిస్సా బార్డర్. తడ అంటే నెల్లూరు జిల్లా, పూర్వం నెల్లూరు జిల్లా, చెన్నై బార్డర్. అక్కడ వరకు రైతు రక్షణ యాత్ర జరిపారు. మా గ్రామాలు కూడా వచ్చింది ఆ రైతు రక్షణ యాత్ర. ఇవన్నీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట, చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ప్రభావాలు ఉన్నాయి. అట్లా మానికొండ సూర్యావతి గారి గురించి చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట.
ఇక అట్లా సూర్యావతి గారి ఇంట్లో మా మీటింగ్ అయింది. ఇంట్లో చెప్తే ఎవరు మీకు ఇన్స్పిరేషన్ మొత్తం ఈ మా నాన్న బాగా ఉమ్, సూర్యావతి గారంటే ఓహో అన్నట్టుగా ఆయన ఉమ్, మన ఘంటసాలలో మీటింగ్ పెడితే 40,000 మంది వచ్చారు ఆ రోజుల్లోనూ ఉమ్, అని అట్లా చెప్తే ఇంకా ఈ ప్రభావాలతోటే నేను ఇట్లా ఉద్యమంలోకి నిలబడిపోయానన్నమాట. ఉమ్. వచ్చాను, నిలబడ్డా. అది. అంటే మీకు బాగా గుర్తుండిపోయే ఉమ్. లేదు మిమ్మల్ని బాగా కదిలించిన సందర్భం ఈ ఉద్యమాల్లో అంటే ఏం ఉమ్. చెప్తారు? ఉద్యమాల్లో అంటారా? ఉద్యమంలోకి రాకముందు అంటారా? ఉద్యమాల్లో. ఉద్యమాల్లో. ఉమ్, ఉద్యమాల్లో కదిలించిన ఘటన అంటే ఉమ్, కొన్నేమో ప్రజల యొక్క జీవితాలు. నేను ఉద్యమంలోకి రాకముందు నాకు అసలేం తెలీదు. ఉమ్, ఏమీ తెలీదు. లోకం గురించి ఏమీ తెలీదు. అమ్మమ్మ గారి ఇల్లు, మా ఇల్లు, చుట్టాలు, దగ్గర బంధువులు, స్కూలు, కాలేజీ అంతవరకే. సెలవులొస్తే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళటం, పెద్దమ్మల దగ్గరికి వెళ్ళటం, బస్ ఎంజాయ్ చేయటం ఉమ్, అంతే. కొద్దిగా మా ఊళ్ళో ప్రజల పరిస్థితులు, ముఖ్యంగా వ్యవసాయ కూలీల పరిస్థితులు, చిన్న రైతుల పరిస్థితులు తెలుసు నాకు. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఎట్లా ఉంటున్నారనేది తెలీదు. చాలా భాగం తెలీదు. కానీ వాళ్ళ నిత్యం వాళ్ళు బ్రతకడం కోసం పడే తాపత్రయం తెలుసు. ఉమ్, ప్రత్యక్షంగా ఇళ్ళకెళ్ళి చూడలా నేను. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి విశాఖపట్నం చదువుకోవడానికి వచ్చాను ఆంధ్ర యూనివర్సిటీకి. ఆ సందర్భంగానే మేము యూనివర్సిటీలో ఉండంగానే ఫస్ట్ ఎమర్జెన్సీ అయిన వెంటనే 75 ఎమర్జెన్సీ. ఉమ్, ఎమర్జెన్సీ అయిన వెంటనే 77లో ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన వెంటనే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల క్యాంపెయిన్‌కి వెళ్ళాం. అప్పుడు విశాఖపట్నం కొన్ని గ్రామాలు తిరిగా. ఇప్పుడు ఆ గ్రామాలు లేవు. అవన్నీ స్టీల్ ప్లాంటుల్లో ఆ భూమిలో మెర్జ్ అయిపోయినాయి అన్నమాట. ఉమ్, అవి చిన్న చిన్న గ్రామాలు. కణితి, దేవాడ, అప్పికొండ ఇట్లాంటి కొన్ని గ్రామాలు. ఆ గ్రామాలకెళ్తే జాకెట్ ఉండేది కాదు పెద్దవాళ్ళు. ఉమ్, ఉలవలు పండించేవాళ్ళు. ఉలవలు పండించి ఆ ఉలవలు ఇసిరి, ఈ ఉలవలు బాగు చేయటం ఏంటి? ఉలవలు ఇసిరి ఏంటి? నాకు తెలిసింది ఏంటనంటే ఉలవలు వండి ఎడ్లకి పెట్టడమే. ఎడ్లకి దాణా చేయటమే ఉలవలంటే. అదే ఉమ్, నాకు తెలుసు. ఉమ్, వీళ్ళు ఇక్కడ ఉలవలు ఇసరటం ఏంటి? దాన్ని ఏం చేస్తారంటే కట్టులాగా ఏదో చారులాగా చేస్తారు. అట్లాగే రాగులు, అసలు రాగులు అనే పేరే నేను వినలేదు. ఉమ్, అక్కడ చోళ్ళు అంటారు. చోళ్ళు, రాగులు, తైదులు 3 ఒకటే. ఆ చోళ్ళతోటి అంబలిలాగా అంబలి, సంకటి అట్లా సజ్జలు అంటాం కదా! సజ్జలని అక్కడ గంటెలు అంటారు. ఇవన్నీ కలిపి అయి నేను చూశానన్నమాట. ఉమ్, వాళ్ళ ఆహారపు అలవాట్లు గానీ, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు గానీ, ఇట్లున్నదా సమాజం, ఇట్లున్నదా ప్రజల పరిస్థితులు అనేది తెలీదే. ఉమ్, నేనెప్పుడు చూడలేదే ఉమ్, అని అనిపిచ్చేదన్నమాట. ఉమ్, ఇదొక ఇదొక అనుభవం. ఉమ్. అది గుర్తుండిపోయే అనుభవాలు ఇట్లాంటియి. అంటే మీరు ఉద్యమాల్లోకి ఇంకా వచ్చారు. ఉద్యమంలోకి కొనసాగే కొద్దీ ఉమ్, కొన్ని ఘటనల్లో నాకు గుర్తుండిపోయినాయి. ప్రజల ఇన్‌స్పైర్ అయిన మహిళలు కూడా ఉన్నారు. సాధారణ మహిళలు. ఉమ్. సాధారణ మహిళల నుంచి కూడా మీరు ఇన్స్పైర్ అయ్యారా? సాధారణ మహిళలు. ఉమ్, సాధారణ మహిళలు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఉమ్, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఉంది. ఉమ్, ట్రైబల్ గిరిజన ప్రాంతం. అప్పట్లో శ్రీకాకుళం గిరిజనోద్యమం బాగా జరిగిన ప్రాంతం. గుమ్మ అనే ఒక ఊరు, లక్ష్మీపురం అనే ఒక ఊరు. 2 పక్కపక్కనే ఉంటాయి. ఉమ్, దాన్ని గుమ్మ లక్ష్మీపురం అంటారు. ఉమ్, ఇంకొక లక్ష్మీపురం ఉంది, ధర్మలక్ష్మీపురం అంటారు. అట్లా. ఉమ్, ఆ గుమ్మ గ్రామానికి ఎళ్లి అక్కడి నుంచి ఈ గ్రామాలకి సర్వేలు తిరుగుదామని వెళ్ళాం. వెళ్తే 2 రోజులు, 3 రోజులు వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాం. చిన్న చిన్న ఆహ్, ఏమంటాం పూరి ఇళ్ళనమాట. ఒకామె ఇంత ఉప్మా చేసింది. "ఎందుకమ్మా ఇంత ఉప్మా చేశావు" అని అన్నా. ఉమ్, "మేమెప్పుడు చేసుకుంటాము. పిల్లలకి కూడా నేనెప్పుడు పెట్టట్లేదు. ఇప్పుడు నువ్వొచ్చావు గదా! కనీసం ఇప్పుడన్నా పిల్లలకి పెడతాను నేను" అంది. ఉమ్, వాకిట్లోకి ముక్కు మొహం తెలియనోళ్ళు ఎవరన్నా వస్తే మనం పెడతామా? ముందు మనం సుష్టిగా తిని ఎవరన్నా వస్తే మరీ మనకు దగ్గరగా ఉండే చుట్టాలకు పెడతాం తప్ప, అంత ఉదారత్వం అన్నీ ఉన్న కుటుంబాల్లో కూడా ఉందని నేను అనుకోను. ఇది ఇప్పటికీ మర్చిపోలేనిది. రెండోది, ఇప్పుడు నేను చెప్పిన ఆమె పేరు కళావతి. ఇంకొకామె ఉంది. బుజ్జమ్మ ఆమె పేరు. మేము కలిసి ఒక ఊరికెళ్ళాలి. నేను 9కి వస్తానన్నాను. 9కి మనిషి లేదు. ఏమైందనంటే లేదు. సరే మళ్ళా మధ్యాహ్నం వచ్చా. ఉంది. "ఏం బుజ్జమ్మ ఏమయ్యావు ఇట్లా అనుకున్నాం గదా!" అంటే, "ఇంట్లో డబ్బులు లేవమ్మా. పలానా వాళ్ళ ఇంట్లో సున్నం కొడితే ఇస్తామన్నారు" అని రూ. 50 తెచ్చుకొని రూ. 40 ఇంట్లో ఇచ్చి
రూ. 10 ఇవే కదా బ్లౌజులే కదా మాకు పర్సులు. ఎందుకు బుజ్జమ్మ రూ. 10 నడిచేది? ఎందుకలా ఏమోనమ్మా ఏం ఖర్చు వస్తుందనో అని రూ. 10 నన్నేం అడగలేదు. నాతో పాటు మేము తిరిగాం, 2 రోజులు తిరిగాం. మర్నాడు పంట కోతకొస్తుందమ్మా వెళ్ళాలి, పని ముగించుకుని వెళ్ళాలి మనం అంటే తన పంట పొలం మీద ఉన్నది. ఇంతకన్నా త్యాగం, ఇంతకన్నా హీరోలు, ఇంతకన్నా హీరోయిన్లు ఎవరు ఉంటారండి? ఒక మారుమూల గిరిజన పల్లెలో ఉన్న మహిళలు వీళ్ళు. ఘటనలు అంటారా, మేము వైజాగ్లో ఉండంగానే పెదవాళ్ళ తీరైన ఒక ప్రాంతంలో ఒక 16-17 ఏళ్ల మైనర్ అమ్మాయిని తీసుకుని పోయి అత్యాచారం చేసి, చాలా బీభత్సంగా అయిన అత్యాచారం, మెడకి మోణి కట్టి చంపేసి దానికి ఇంతలో రాయి కట్టి నూతిలో పారేశారు. ఏమైందో తెలియదు అమ్మాయి. తర్వాత బాడీ వాసన వస్తా అంటే చూశారు. అది అక్కడ దగ్గరలో ఉన్న యూత్ డివైఫై నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఇక చెప్తే నాతో పాటు మరొక మహిళా సంఘ నాయకురాలు యశోద గారని ఆమెను తీసుకుని సరే వెళ్ళాం. పోలీస్ రిపోర్ట్లు, కంప్లైంట్లు ఇవన్నీ ఇచ్చాం. ఆ ఫోటోలు కానీ, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ నాకు చానాళ్ళు నాకు నిద్ర పట్టేది కాదు, కల్లోకి వస్తూ ఉండేది. అసలు నిద్ర పట్టేదిగా చానాళ్ళు. కొన్ని కేసులు ఇటువంటి, అట్లాగే కిరసనాయిలు పోసి ఉప్పట్టించిన హత్యలు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతాం మనం. అది 1 రోజు 2 రోజులు కాదు. ఇట్లాంటివి చూసి పోస్ట్ మార్టం రిపోర్ట్లు చదివి ఒకలాంటి ట్రోమా లాగా మనం కూడా అనిపిస్తుంది అనమాట. బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటివి. అంటే మీరు అయితే మీరు అన్నారు చూసారా ఉద్యమాల్లోకి వచ్చిన అనుభవాలని, బిట్టర్ ఎక్స్పీరియన్సెస్లో కాదు, ఆనందంగా ఉండే అనుభవాలు కూడా ఉంటాయి. అంగన్వాడీ ఉద్యమం ఉంది. ప్రారంభంలో అంగన్వాడీ అంటే ఎవరికి తెలియదు. ఆ సెంటర్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ఉత్సాహంగా కొంతమంది వచ్చేవాళ్ళు. గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళాను. ప్రారంభంలో చాలా కష్టంగా ఉండేది. తర్వాత ఎంత ఉద్యమం అయిందో మీరు చూస్తున్నారు కదా. పోరాటం అని అంటే, యూనియన్ అంటే అంగన్వాడీని చూసి నేర్చుకోండిరా అనేదాకా వచ్చారు కదా. అంటే ఆడవాళ్ళు ఏమీ చేతగానాళ్ళు, జెండా పట్టుకోవాలంటే భయం, రోడ్డు మీద ప్రదర్శనలో లైన్లో నిలబడాలంటే భయం, అసలు ఉద్యమాలంటే తప్పు అని అనుకునే ధోరణి. ఆడవాళ్ళకి ఏంటి, బరితెగించిన ఆడవాళ్ళు చేసే పని అన్నట్టుగా అటువంటి ధోరణులు ఉన్నాయి సొసైటీలో, పబ్లిక్లోకి వెళ్ళిన ఆడవాళ్ళ పట్ల. అట్లాంటి స్థితిలో ఉన్న స్త్రీలు, మహిళలు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు ఎంత పెద్ద స్ట్రగుల్స్ చేశారు, ఎంత మార్పు అది. అది వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పే కాదు, ఆ ప్రభావం మొత్తం సొసైటీ మీద ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక దాని గురించి ఒక థియరీయే రాయాలనిపిస్తుంది నాకు. ఇట్లాంటి మనం ఈ క్రమంలో చాలా ఇబ్బందులు అనిపిస్తాయి, కానీ ఈ ఫలితాలు చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. అదే అనమాట క్లుప్తంగా చెప్పాలంటే. అంటే మీకు రాఘవన్ గారు ఉద్యమాల్లోనే పరిచయం, మీకు స్టూడెంట్ మూమెంట్లో పరిచయం. ప్రేమ వివాహమా అండి, లేదంటే అంటే అది ఏదన్నానండి, ఒక అండర్స్టాండింగ్ ఉంది అంతే. ఇప్పుడు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమంలో సహచరణ చేసుకోవడం, అది ఏమంటాం, నేను కొనసాగాలనుకున్నప్పుడు నాకు ఆ రకమైన ప్రోత్సాహం ఇచ్చే మనిషి కదా నాకు కావాల్సింది. అదనమాట. ఓకే, మీరు ఉద్యమాల్లో అంటే రాఘవల్ గారితో మ్యారేజ్ తర్వాత, బిఫోర్ ఉద్యమాలకి తర్వాత ఉద్యమాలకి కంపేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే బిఫోర్ ఉద్యమాలని అంటే స్టూడెంట్ మూమెంట్లో 75 చివరిలో కదా వచ్చాను. 76, 77, 78లో పెళ్ళయింది. అంతకుముందు అనుభవం తక్కువ కదా, ఎక్కువ భాగం స్టూడెంట్ మూమెంట్, మళ్ళా ఉద్యమంలో ఉన్నాను. స్టూడెంట్ మూమెంట్లోకి వస్తూనే మణికొండ సూర్యావతి గారి పేరు చెప్పాను కదా. విజయవాడ మేము మహిళా సంఘం సభ్యత్వం చేర్పించడానికి కృష్ణలంక ఆ ప్రాంతాలు వెళ్ళేదాన్ని. అప్పుడు 10 పైసలు సభ్యత్వం రుసుము, ఇప్పుడు ₹2. ఆ ఇల్లు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి చిట్టీలు ఇచ్చి, అంటే వాళ్ళతో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసి అట్లా వెళ్ళాను నేను. అదొక అనుభవం అనమాట, అది గొప్ప అనుభవం. అప్పుడు సమ్మర్లో విలేజ్ క్యాంపులకని వెళ్ళేవాళ్ళు స్టూడెంట్ మూమెంట్ నుంచి. ఒక గ్రామానికి వెళ్ళాం, ఆ ఊరి పేరు వానపాముల. వానపాములలో అట్లూరి చలపతిరావు గారు అన్న నాయకుడిని, ఇప్పుడు నేను చెప్పిన పళని అప్పన్ను, ఆ రోజుల్లో ఆయన కాల్చి చంపేశారు. ఆయన పెళ్ళైన 20 రోజులకి. ఆయన భార్య సరళ గారిని నిన్న కలుసుకున్నా, నిన్న వెళ్ళాను నేను ఆ దగ్గరికి.
తర్వాత మళ్ళా అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ, మహిళా ఉద్యమం కానీ మళ్ళా మాట్లాడి మళ్ళా పునర్వివాహం చేశారు ఆమెకి. మళ్ళా పునర్వివాహం చేశారు. మీకు వివరం చెప్పాలంటే జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు ఉన్నాడు కదా, సతీష్ బాబు తల్లి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా వాళ్ళది. అటువంటి ఇవి సూర్యావతి గారి ద్వారా నేను చాలా వింటూ వచ్చా. వితంతు పునర్వివాహాలు చేయటం ఇవన్నీ కూడా అనమాట వింటూ వచ్చానమాట. ఇంకా దట్ ఒక ముద్ర, అది ఇట్లా ఉండాలి, లైఫ్ అంటే ఇట్లా ఉండాలి అనేది అనిపించింది. ఆ ఊరికి మేము వెళ్ళినప్పుడు ఇలాగే ఇల్లు తిరిగాం. అక్కడ పరిస్థితులు అవి కొంత అర్థమవుతుంది కదా. ఇది ఒక ముద్ర. వైజాగ్ వచ్చిన తర్వాత యూనివర్సిటీకి వచ్చిన తర్వాత, యూనివర్సిటీకి వచ్చా కొద్ది రోజులకే సెలవులు వస్తే మాకు మహిళా ఉద్యమ నాయకురాలు ధర్మారం, ఆమె పేరు వైదాడ ధర్మారం, వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఒక వారం రోజులు. ఇదొక అనుభవం. చెప్పాను కదా, ఏమీ తెలియని దశ నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి నేను అడుగుపెట్టాను అనమాట. ఆ ధర్మారం గారు మహిళా సంఘం నాయకురాలు, ఆమె భర్త లచ్చన్ గారు కార్మికోద్యమ నాయకుడు. ఆ రోజుల్లో పోర్ట్లో ఆయన పనిచేసేవారు. ఆ పోర్ట్లో ఉన్న ఉద్యోగం వదులుకొని కార్మికోద్యమాన్ని నిర్మించడానికి ఆయన ముందుకొచ్చారు. చాలా కష్టాలు పడ్డారు ఉద్యోగం లేక. ఆ ధర్మారం గారు అధ్యక్షురాలుగా, నేను కార్యదర్శిగా చానాళ్ళు పనిచేసాం, చాలా సంవత్సరాలు పనిచేసాం విశాఖపట్నంలో. దాదాపు నేను విశాఖపట్నం వదిలి వచ్చే వరకు ఆమె అధ్యక్షురాలు, నేను కార్యదర్శి. మా ఇద్దరి మధ్య గ్యాప్ ఒక 30 ఏళ్ళు ఉండేది. ఒక 30 ఏళ్ళు ఉండేది మా ఇద్దరి మధ్య గ్యాప్. అట్లా యూనివర్సిటీలో ఉంటూనే నా ట్రేడ్ యూనియన్ ఉద్యమం కదా, కార్మికోద్యమం కదా. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అది అప్పుడు ఇది షిప్ యార్డ్ కానీ, షిప్ యార్డ్ ఎంప్లాయీస్ కుటుంబాలను కలుసుకోవడానికి, బిహెచ్పి ఎంప్లాయీస్ కుటుంబాలు ధర్మారం గారి అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అని అంటే అది కొనసాగింపే కదా ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్. అంటే సైద్ధాంతికంగా. కాకపోతే ఏంటంటే రాఘుల్ గారి సహచర్యం వల్ల ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవడానికి వీలవుతుంది కదా. అంతకుముందు ఉండేది. ఆ తర్వాత అంటే చెప్తే వినేదానికన్నా, లేదంటే నేను అడిగితే చెప్పేదానికన్నా ప్రత్యక్షంగా పరిశీలించడానికి, ఇప్పుడు మా చిన్నప్పుడు కనుక కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి నేను ఏదైతే తింటూ వచ్చానో అట్లాగా చూసి, ఆ మనిషిని చూసి తను చేసే పని పద్ధతి అది నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం వచ్చింది. అదన్నమాట. ఇక మీటింగుల్లో మాట్లాడుకోవటం అని అంటే అందరం కలిసిన మీటింగులు కానీ, స్టడీ సర్కిల్స్ అవి ఇవి కానీ, చదవటం కానీ, అది అందరితో కలిసేవాడిని. అది అంటే జనరల్గా మహిళా ఉద్యమాలు సంబంధించిన అంశం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు ఐద్వాకి వచ్చిన తర్వాత అనేకమైన నిర్బంధాలు, లాఠీ చార్జీలు, కేసులు ఇవన్నీ ఎదుర్కొంటున్న నేపథ్యం కూడా ఉంటుంది. సో ఇప్పటివరకు మీ పైన ఎన్ని కేసులు అయినాయండి? కేసులా 2 అటెంప్ట్ మర్డర్ కేసులు. అటెంప్ట్ మర్డర్ చేస్తారా మీరు? ఈ అటెంప్ట్ మర్డర్ 2 పోలీసుల్ని మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశానని కేసులు కదా. వాటిల్లో ఒకటేమో మన వెస్లీ, సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ, కేవీపీఎస్ నాయకుడిగా ఉన్నప్పుడు దీర్ఘకాలం ఆయన నిరాహార దీక్ష చేశాడు. అదేంటనంటే కమిషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది. కమిషన్కి కమిషనర్ వెయ్యాలన్నా, కమిషనర్ని అపాయింట్ చేయాలన్న స్ట్రగుల్ నడిచింది దీర్ఘకాలం. ఓ పెద్ద చలో అసెంబ్లీ పెట్టాం. ఆ చలో అసెంబ్లీలో మేము ఒక 5-6 మహిళలు ఉన్నాం. నేను, స్వరూపరాణి గారు, అప్పుడు వైద్వ నాయకురాలు, ఇంకా రత్నమాల, మన వరంగల్ రత్నమాల, ఇంకా సుధా అని ఆఫీస్ సెక్రటరీ, ఇంకెవరో ఒకళ్ళిద్దరు గుర్తులేదు నాకు. మేమే ఆడవాళ్ళం, మిగతా వాళ్ళంతా మగవాళ్ళు. ఇప్పుడు జగ్జీవన్ రామ్ బొమ్మ దగ్గరే గతంలో ఎలక్ట్రిసిటీ రామకృష్ణ చనిపోయిన ప్లేస్ ఉంది కదా, లాఠీ చార్జ్ అని ప్లేస్. అది అంతకుముందు అగ్రికల్చరల్ కమిషనర్ అనుకుంటా, కమిషనరేట్ అనుకుంటా ఉండేది అక్కడ. ఆ స్పాట్లో దాదాపు అదే స్పాట్ భూపాల్ ఉన్నాడు, ఇప్పుడు ట్రేడ్ యూనియన్ నాయకుడు. మేమందరం ముందుకు పోతున్నాం, భూపాల్ని లాక్కుని పోయారు పోలీసులు. దాదాపు ఒక సర్కిల్ చుట్టుముట్టేశారనమాట లాఠీలు పోలీసులు. నా ప్లాన్ ఏంటంటే ఆడవాళ్ళని కనుక ముందుకు నెట్టుకొని పోతే కొంత పాసిఫై అవుతుంది కదా, వాళ్ళకి రక్షణగా నిలబడగలుగుతాం అనేది. భూపాలను అసలు నాకు గొంతులో మాట రావట్లా, నెట్టుకుంటూ పోతున్నాను. మొత్తానికి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అది ఒక కేసు పెట్టారు. దెబ్బలు కూడా జరిగినాయి కొంతమందికి. ఇక పోలీసు వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేసాం, చంపడానికి ప్రయత్నం చేసామని 307 కేసు.
మిగతా నాయకులు కూడా ఉన్నారు, నేను ఒకదాన్ని. అట్లా అనమాట. అంటే అది ఒకటి. అది అటెంప్ట్ మర్డర్ మొదటిది. రెండోది అప్పుడు విజయనగరం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం. పార్వతీపురం దగ్గర తోటపల్లి నిర్వాసితుల పోరాటం జరిగింది కదా. ఆ నిర్వాసితుల పోరాటంలో కూడా ఇంతే. అప్పుడు ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టింది ఏంటంటే, ప్రభుత్వం దగ్గర చర్చలు నడుస్తున్నాయి వీళ్ళకి, ప్రాపర్ ప్యాకేజీ, గ్రామాలు ఇవన్నీ కూడా. ఆ చర్చలు నడుస్తున్నాయి కాబట్టి చర్చలు తేలే వరకు కూడా మీరు పనులు ఆపండి అని అడిగారు. ప్రాజెక్ట్ పనులు ఆపమని అన్నారు. అప్పటికే జనం ఏంటంటే ఆపేయాలి అన్న మూడ్లో ఉన్నారు. సరే పదండి అని చెప్పేసి ఆ దీంట్లో నేను కూడా ఉన్నానన్నమాట. నేను అక్కడ అప్పుడు పార్టీ సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ కృష్ణమూర్తి గారు, అప్పుడు ఎమ్మెల్యే లక్ష్మణమూర్తి, ఇప్పుడు పార్టీ నాయకుడు శ్రీరామూర్తి అని చనిపోయాడు ఆయన. ఇంకా చాలామంది మేమంతా ఉన్నాం. అప్పుడు కూడా ఇక పోలీసులు లాఠీ చార్జి, కాల్పులు. ఇక నా దాంట్లో పోలీసుల్ని కొట్టాం, తిట్టాం, చంపబోయాం అవన్నీ. ఇది ఒక కేసు అనమాట. జైల్లో పెట్టారు. అప్పుడు 11 రోజులు ఏమో జైలు, విశాఖపట్నం సెంట్రల్ జైలు. అంటే ఇక ఇవి కాకుండా ఇంకేమిటో ఉంటావు అయ్యి అక్కడ ఇక్కడ అయ్యి చాలా కేసులు. ఆ రైల్వే పోలీసులు ఒకసారి కేసు పెట్టారు, ఇంకా తిరుపతిలో ఒకసారి కేసు పెట్టారు. ఇక్కడ నేను జాన్వేస్లో ఇద్దరం ఉన్నాం, ఇంకా చాలామంది ఉన్నాం. అచ్చంపేటలో భూ పోరాటం జరిగితే ఆ ప్రాంతంలో భూములు ఆక్రమించుకుంటున్నామని కేసు పెట్టారు. ఇట్లాంటి అక్కడ 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 ఉంటానే ఉన్నాయి. కేసులు బాగానే సంపాదించినారు. అయితే ఇక్కడ మీరు చాలామంది జనరల్ లైఫ్ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు కేసులు, ఉద్యమాలు, దాడులు, జైళ్ళు ఇవన్నీ అది పోతున్న సందర్భంలో అసలు మీకు స్ఫూర్తి అంటే, ఉద్యమాల్లో మీకు స్ఫూర్తి అంటే ఏం మీకు ఇన్స్పైర్ చేసింది? ఉద్యమాల్లోకి రాకముందు అంటారా, వచ్చాకంటారా? వచ్చాక, రాకముందు. ఉద్యమాల్లో రాకముందేమో ఏదో ఉద్యమం చేయాలని కాదు, కానీ రాకముందు లైఫ్ ఎట్టు ఉండాలి. కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల వినున్నాను కదా. దానికి తోడు సూర్యావతి గారు, పరసా సత్యనారాయణ గారు కుటుంబాలు పరిశీలించాను. జీవితం అంటే ఎట్టుండాలి, ఇలాగే బతకాలి, ఇంకో రకం బతుకు అనేది సరైన బతుకు కాదు అనే ఒక స్ట్రాంగ్ ఇది ముందే డిజైన్ చేసుకున్నారు, వచ్చేసింది నాకు. అంతకు ముందే ఒక ఐడియా ఉన్నది. అక్కడ చూసిన తర్వాత ఇంకా సూర్యావతి గారు, ఆ పక్కనే భిక్షావతి గారు, దండమూడి భిక్షావతి గారు, దండమూడి సుబ్బారావు గారు ప్రజాశక్తి నిర్మాణంలో ఒక ముఖ్యమైన, ఇప్పుడు మన భానుప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన శారద గారు వాళ్ళ ఫాదరు, తల్లిని పక్కనే ఉండేవాళ్ళు. శారద గారు వీళ్ళు కూడా పక్కనే ఉండేవాళ్ళు. సెలవులకు వచ్చేది శారద, అమ్మాజీ అనేవాళ్ళు. ఆ కుటుంబాలు చూసిన తర్వాత, వాళ్ళ గురించి మా నాన్న చెప్పిన స్టోరీ విన్న తర్వాత జీవితం అంటే ఎట్నే ఉండాలి అని ఇక నాకు ఒక రూఢి వచ్చేసింది. అయితే ఇంట్లో వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి అనేది ఒక ప్రశ్న అనుకో. అయినా మా నాన్న నాకు తోడు ఉన్నాడు కదా, మా నాన్న సపోర్ట్ ఉంది కదా తెలియకుండానే. మా నాన్న కమ్యూనిస్ట్. మా నాన్న కమ్యూనిస్టు. అట్లాగే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, అంటే మా పెద్దమ్మ దగ్గర పెరిగా కొన్నాళ్ళు. అప్పుడే ఇప్పుడు సుందరయ్య గారి మన ఫోటో ఉంది కదా, సుందరయ్య విజ్ఞాన కేంద్ర ఫోటోలు, ఆ ఫోటోలు వచ్చినాయి. మా పక్కింటి వాళ్ళు సుందరయ్య గారి ఫోటో రష్యా నుంచి వచ్చాడు అంటే, ఆరోగ్యం బాగైన తర్వాత రష్యా నుంచి వచ్చినప్పుడు తీసిన ఫోటోలు అనమాట అయ్యి. సుందరయ్య గారి ఫోటో అంటే సుందరయ్య గారు అని ఒక ముద్ర నాకు. సుందరయ్య గారు ఎవరి సుందరయ్య గారు. తర్వాత పెద్ద అయిన తర్వాత తెలిసింది సిపిఎం పార్టీ, సుందరయ్య గారు బాపనయ్య గారు ఒకే పార్టీ అని. కామ్రేడ్ గుంటూరు బాపనయ్యకే మన ఓటు, మా ఇంటి ముద్ర మీద, మా ఇంటి గోడల మీద ఒక ముద్ర. ఎట్టన్నా కానీ వీళ్ళతోటి ఉండాలి అని తెలియకని ఒక ఇదనమాట, ఒక డ్రీమ్. సూర్యావతి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అది, దీనికి ప్రేరణ ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు మా నాన్న మా ఇంట్లో వ్యవసాయ పనులు చూడటానికి పనిచేసేవాళ్ళు. వాళ్ళు మా కుటుంబంతో వాళ్ళకి మాకు కూడా బాగా అటాచ్మెంట్. నేనంటే కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ ఆర్థికపరమైన అంతరాలు ఉన్నాయి కదా, వాళ్ళ జీవితం వేరు, మన జీవితం వేరు. ఇది ఏంటి అనేది ఒక ప్రశ్న. చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇది ఇట్లా ఎందుకు ఉంది అనేది తెలియని ఒక ప్రశ్న అనమాట. వాళ్ళ పట్ల మా నాన్నకి ఒక 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 అభిమానం, ఒక సున్నితత్వం. వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళ కష్టసుఖాలు మనం చూడాలి అనేది ఉండేది. అది నేను గమనించేదాన్ని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏకలవ్య శిష్యరికం మా నాన్నకి. అంతే. నాకు తెలియకుండా
అదేనమాట. హ్మ్. నీకు మా నాన్న గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అదే అండి. అంటే అందుకని అది హ్మ్. ఉద్యమంలోకి రాకముందు ఇది. అంటే మీరు ఉద్యమంలోకి డ్రీమ్ వచ్చిన జేశారు. తర్వాత మీరు డ్రీమ్ జేశారు మీరన్నారు గదా! కదా! ఆ! ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఏంటి నీకు హ్మ్. స్పిరిట్ అనేది. హ్మ్. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన జనం ఉన్నారు చూసారా? హ్మ్. జనం గాని వర్కింగ్ క్లాస్ వాళ్ళ ఆహ్, ఆహ్, ప్రజల మధ్య ఉండే ఐక్యత గాని, ప్రేమాభిమానాలు గాని, ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ షిప్ యార్డ్‌కి వెళ్ళేవాళ్ళం కదా! షిప్ బిల్డింగ్ అయిన తర్వాత షిప్ లాంచింగ్ అయ్యేది సముద్రంలోకి. ఆ సందర్భంగా జరిగే సందడి గాని, హ్మ్. ఎక్కువగా పిక్నిక్‌లు జరిగేవి. అంటే అందరూ కుల సంఘాలు పిక్నిక్‌లు పెట్టుకుంటే, ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం పిక్నిక్ పెట్టుకునేవాళ్ళు. హుహు. ఆ పిక్నిక్‌లో అందరూ ఉండటం గాని, ఇది ఒక ముద్ర. ఇక ఒకటని చెప్పలేను. హ్మ్. ప్రతిదీ ఒక ముద్రే అంటే ఉద్యమాల్లో. మీరు డ్రీమ్ జేసారు గదా! చిన్నప్పుడే. మీకు కమ్యూనిస్ట్ పార్టీ అంటేనో, ఉద్యమాలంటేనో ఎక్కడో తెలవనప్పుడు ఒక డ్రీమ్ ఒక జేసారు గదా! అదే ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆ డ్రీమ్‌ని అచీవ్ అయినారా? ఫీల్ అవుతున్నారా? అదే ఫీల్ తోటున్నారా? లేదంటే ఆ డ్రీమ్ ఎప్పుడూ ఒక రోజులో అచీవ్ అయ్యేది కాదు. హ్మ్. ఆ డ్రీమ్ ఏంటి? ఒకటి ఇట్లా బతకాలనేది హ్మ్. అది అది ఫిక్సు. అది హ్మ్. అయిపోయింది. హ్మ్. డ్రీమ్ అంటే అసమానత లేని సమాజం రావాలి. హ్మ్. అణచివేత లేని సమాజం రావాలి. హ్మ్. ధనిక పేద తారతమ్యాలు లేని సమాజం రావాలి. స్త్రీ పురుష అంతరాలు లేని సమాజం రావాలి. కులపరమైన, మతపరమైన తేడాలు అప్పుడు మతం గురించి పెద్దగా తెలీదు. కులం గురించి బాగా తెలుసు చిన్నప్పుడు కదా! హ్మ్. కులాలున్నాయి కదా! ఊళ్ళల్లో కులాలు ఎట్టుంటాయనంటే, ఊరు అనంటే ధనిక రైతులు, ల్యాండెడ్ సెక్షన్, హ్మ్. కొంచెం అప్పర్ స్ట్రాటా ఆఫ్ ది సొసైటీ. పై తరగతికి సంబంధించిన వాళ్ళు ఉండేదాన్ని ఊరంటారు. హ్మ్. ఊరంటన్నారు. అది. హ్మ్. ఇంకా వేరే కులాల వాళ్ళు, ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళుండే ప్రాంతం. దానికొక పేరు. హ్మ్. దళితులుండే ప్రాంతాలు ఒక పేరు. హ్మ్. మన రాష్ట్రంలో దళితులు కులాలు, ఉపకులాలు ఉన్నా గాని బేసిక్‌గా 2 కదా! మాల, మాదిగ. మాలైతే మాలపల్లి, మాదిగైతే మాదిగగూడెం. హ్మ్. కదా! ఇవే కదా! ఇది తెలుసు. హ్మ్. ఈ ఇట్టెందుకున్నయి? ఎప్పుడు పోవాలి? హ్మ్. ఈ అంతరాలు ఎప్పుడు పోవాలి? స్త్రీ పురుషుల మధ్య అంతరాలు ఎప్పుడు పోవాలి? ఇవి కొన్ని ఈ స్త్రీల సమస్యలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు. హ్మ్. చిన్నప్పుడే మా బంధువుల్లో కొంతమంది చిన్నప్పుడని మరీ ఇంతప్పుడని కాదు. హ్మ్. పెద్దయిన తర్వాతే కావచ్చు. 16, 17, 18 ఏళ్ళ అప్పుడే కావచ్చు. నాకు తెలియకుండా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మేము ఎట్లాగో ఇట్లా అయిపోయాంగా నువ్వు చదువుకో, నువ్వు చదువుకో, నువ్వు చదువుకో హ్మ్. అని చెప్పేసి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓహో! చదవాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఒకటి ఉండేది. హ్మ్. అది ఒక డ్రీమే. మీరన్నట్టు ఇయన్నీ కలలన్నీ సాకారం అయినాయా అంటే, హ్మ్. ఒక రోజులో సాకారం కావు. ఎందుకు సాకారం కావనంటే, హ్మ్. కులపరమైన అంతరాలు ఓవర్‌నైట్ అవుతాయా? కావు. కానీ ఆ వైపుగా సమాజం నడుస్తుందా లేదా? స్త్రీ పురుషుల మధ్య అంతరాలు ఆహ్, అంతరం అంతరిస్తున్నాయా లేదా? ఆ వైపుగా సమాజం నడుస్తుందా లేదా? ఆ వైపుగా మన కృషి ఉన్నదా లేదా? అట్లాగే ధనిక, పేద తారతమ్యాలు. వ్యవసాయ కార్మిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, కూలి కోసం జరిగే పోరాటం, మెరుగైన కూలి కోసం జరిగే పోరాటాలు, భూమి కోసం జరిగే పోరాటాలు, ఇళ్ల స్థలాల కోసం జరిగే పోరాటాలు. ఇవన్నీ కూడా చైతన్యం అనేది రూపాయిలో లెక్క కట్టలేవు నువ్వు. నా బెటర్ లైఫ్ కోసం నేను స్ట్రగుల్ పడాలి అనేది ఏదైతే ఉందో అది అది సాకారం కావటం అనేది. అది తెల్లారేపాటికి అయ్యేది కాదు. దానికోసం మన ప్రయత్నం ఉన్నదా లేదా? అదే మనం సాధించగలిగేది. హ్మ్. మనం ఎంత చేశాం? మన శక్తి వంచన లేకుండా చేశామా లేదా? చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పరిస్థితుల యొక్క సానుకూలత ఉన్నదా లేదా? స్ట్రగుల్ పట్టమే ఏటికి ఎదురెదటమే కల. హ్మ్. అది. అంటే ఆ స్ట్రగుల్‌లో మీరనుకున్న డ్రీమ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా! హ్మ్. కనిపిస్తుంది కదా! ఇప్పుడు మా దళిత వాడకెళ్తే అనేక మంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు. హ్మ్. చదువుకుంటున్నారు. అంత మాత్రానికే ఈక్వాలిటీ వచ్చేసిందా? అంత మాత్రానికే తారతమ్యాలు లేకుండా ఉన్నాయా? కాదు. హ్మ్. ఇప్పుడు రోహిత్ వేముల ఘటన ఈ సమాజానికి చెళ్ళున చెంప మీద ఒక దెబ్బ కొట్టింది. హుహు. ఏమిటనంటే, ఒక కుర్రాడు బాగా చదువుకోవాలనుకున్నాడు. ఎందుకు జీవితం మీద ఆశను కోల్పోయాడు? బాగా చదువుకోవాలనుకున్న అబ్బాయి, ఒక సైంటిస్ట్‌గా ఎదగాలనుకున్న అబ్బాయి, నాకు ఈ జీవితమే వద్దు అన్న స్థితికి ఎందుకు పోయాడు? హ్మ్. ఎవరు కారణం? ఆ కుర్రాడి కారణమా? సమాజానికి ఏం బాధ్యత లేదా? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హత్య కాదా అని నేను అడుగుతున్నా. హ్మ్. హత్య అది. ఆత్మహత్య కాదు అది. హత్య అది. హత్య అంటే హంతకులు గూడా ఉండాలి గదా! ఏమిటా హంతకులు? కులపరమైన అణిచివేతే. హ్మ్. కులపరమైన అణిచివేతే
ఇటువంటి పిల్లగాళ్ళ ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఈ కులపరమైన అణచివేతను ఎట్లా ఎదుర్కోవాలి? ఇక్కడ చూసినప్పుడు ఒకప్పుడు నిజంగా నేను చదువుకునేటప్పుడు నాతో పాటు ఎవరు ఒకే ఒక్క అబ్బాయి వచ్చేవాడు, దళితుడు. మరి ఇంకెవరు లేరు, అమ్మాయిలు అస్సలు లేనే లేరు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కాస్త చదువుకుంటున్నారు, మంచిది. అయితే ఆ చదువుకునే ప్రాసెస్లో వాళ్ళకి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి? అబ్బాయిలకే ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి అంటే అమ్మాయిలకి ఇంకా ఎదురవుతాయి కదమ్మా. చాలా నీచంగా చూస్తారు కదా. వాళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి, ఇది మనం తెలుసుకోవాలి కదా, ఇది మనం అధ్యయనం చేయాలి కదా. తన ఊర్లో, తన ప్రాంతంలో, తన చుట్టాల బంధువుల మధ్య ఉన్నప్పుడు ఉండే ఆ కంఫర్ట్, ఆ స్వేచ్ఛ, ఆ ప్లెజరు అది వేరు. అక్కడి నుంచి విడిపడి తన రూట్స్ నుంచి బయటపడి వేరే ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ చదువు, పారిపోదాం అనుకుంటున్నారా? ఈ లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది మనం. అందుకే అంటున్నాను, రోహిత్ వేముల హత్య సమాజానికి చెంపదెబ్బ కొట్టింది. ఆలోచించండి మీరు అని చెప్పింది. ఆ వైపుగా ఆలోచన చేయటం, ఆ వైపుగా అడుగులేయటం అనేది అది మనకు అది ఒక ఛాలెంజ్. అడుగులు వెయ్యాలనుకోవటం కూడా ఒక మెట్టేను అనుకుంటాను నేను. అది ఇప్పుడు మీరు ఐద్వాగా చేసిన ప్రధాన ఉద్యమాల్లో కానీ, ఐద్వా సాధించిన విజయాల్లో కానీ, ఈ ప్రజలకు లేకపోతే మహిళలకు ఈ ఐద్వా ఉద్యమాలు ఏమి ఇచ్చినాయి అంటే ఏం చెప్తారు? నేను మళ్ళా చెప్తున్నా, చైతన్యం అనేది రూపాయిలో లెక్క కట్టేది కాదు. అయినా ఈ ఐద్వా ద్వారా చేస్తున్న ఉద్యమాల యొక్క ప్రభావం, ఆ చైతన్యం, ఎస్ మనం పడి ఉండొద్దు, మనం కూడా మనుషులమే, మనం కూడా అందరితో పాటు సమానంగా ఉండాలి, మనం కూడా పబ్లిక్ లైఫ్లోకి రావాలి, మనం కూడా విషయాలు తెలుసుకోవాలి, మన హక్కుల కోసం మనం కూడా స్ట్రగుల్ పడాలి అన్న చైతన్యం ఏదైతే ఉందో అది 100% ఆడవాళ్ళందరికీ మేము ఇచ్చామని చెప్పట్లా. కానీ ఆ వైపుగా ఆలోచించేటట్టుగా మహిళల్ని మేము ఏదో ఒక మేరకు మేము చేయగలుగుతున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. మరొక ఆస్పెక్ట్, తిండి గింజలు. తిండి బాగా ఉండాలి కదా, రేషన్ బియ్యం కావాలి కదా. గోడౌన్లో బియ్యం ముక్కిపోతూ ఉంటాయి, రేషన్ షాపుల్లో బియ్యం ఉండవు. గోడౌన్ల మీద దాడులు చేశాం, కేసులైనవి. అప్పుడు నా మీద కేసు కాల, కానీ మా నాయకులు విశాఖపట్నం భాగ్యలక్ష్మి ఇటువంటి వాళ్ళ మీద, ఇక్కడ పావని, జ్యోతి, వీళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. అంటే తిండి హక్కు మా హక్కు అనే వాయిస్ని మేము రైజ్ చేసామా లేదా? మార్చి 8 సందర్భంగా జరిగింది అది. ఓ మీటింగ్ ఎట్టుకు వెళ్ళిపోవటం కాదు. ఇది ఒకటి. ఇప్పుడు మిడ్ డే మీల్ వర్కర్స్ జీతమే ఉండేది కాదు. ఈ డోక్రా గ్రూపులు కట్టించి యానిమేటర్లు, దీపికలు వాళ్ళకి అసలు జీతమే లేదు. వాళ్ళ జీతాలు కావాలని చెప్పేసి మేము రైజ్ చేసాం. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటున్న ఆడవాళ్ళకి సంఘం పెట్టాం. సంఘం పెట్టి గృహిణులకి మేము అప్పీల్ చేసాం, ఇళ్లల్లో పాచి పని చేసే ఆడమనిషి కూడా మనిషి, ఆమెకి సరైన గౌరవం కావాలి, అసే ఉసే అని పిలవద్దు, ఆమెకి సెలవు కావాలి. ఆమె ఎన్ని రకాల ఇబ్బందులు పడితే ఇంకొక ఇంట్లోకి వచ్చి పనిచేయడానికి సిద్ధపడుతుంది. వాళ్ళకి కొంత సోషల్ సెక్యూరిటీ కావాలి. వీటి పెట్టి ఒక సంఘం పెట్టాం. దాంట్లో మన జ్యోతి కూడా ఒక ముఖ్యమైన పాత్రధారి. దాంట్లో జ్యోతి, ఇంకా మరి కొంతమంది. ఇట్లా మరికొన్ని అన్నీ ఒకసారి గుర్తు రావట్లేదు, కానీ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. తిండి హక్కుని ఒక ఎజెండాలోకి తేగలిగాం. అత్యాచారాలు కానీ, వరకట్న మరణాలు కానీ చెప్పడానికే లేదు. నేను ఒక కేసుకి వెళ్తే పెళ్ళైన సంవత్సరానికే చనిపోయింది అమ్మాయి. వాళ్ళు అన్నారు అప్పటికే ఆమె 3వ నెల ప్రెగ్నెంట్ అని. రక్తం మడుగు బాత్రూంలో. అది ఎట్టా అనేది అసలు అర్థం కావట్లేదు. ఎవరో సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా, వాళ్ళకి తెలియదు, అర్థం కావట్లా. నేను డాక్టర్ని కలుసుకున్నా, పోస్ట్ మార్టం చేసి నాకేం క్లారిటీ రాలా. నాకు అప్పుడు అనిపించింది, సాక్ష్యాలు దొరకవు వరకట్న మరణానికి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరకట్న మరణానికి నిర్వచనం చెప్పి, దీనికి సాక్ష్యం ఉందా లేదా అనేది కాదు, అన్యాచురల్ డెత్ కనుకైతే, పెళ్ళైన 7 సంవత్సరాల లోపు అదొక అన్యాచురల్ డెత్ కనుకైతే, అసహజ మరణం కనుకైతే కేసు పెట్టాలి. 306 పార్ట్ బి అనుకుంటాను వచ్చింది కదా, నాకెంత గర్వంగా అనిపిస్తుందో. అట్లాగే 498A, మొగుడు కొట్టినా తిట్టినా ఇంట్లో నుంచి బయటికి పంపించినా ఏముంది? ఈ వైలెన్స్కి, ఈ స్త్రీలను కనుక, ఇంట్లో ఆడవాళ్ళని కనుక హింసించే పని అయితే ఆడమనిషి పోయి కేసు పెట్టచ్చు. అదే 498A.
అసలు కేసు పెట్టడానికి ముందుకొచ్చేది ఎవరు? కిరసనాయిలు పోసేదాకా ఎందుకు ఊరుకుంటున్నారు? ఒకసారి మా ఇంటి దగ్గరలోనే దీపావళి పండుగ రోజు రాత్రి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలిసింది. ఆ మర్నాడు నేను హాస్పిటల్‌కెళ్ళాను. విషయం ఏంటనంటే, దీపావళి పండగకి అందరూ టపాసులు కాల్చుకుంటున్నారు. పిల్లలు ఉంటుంది కదా పండగ. ఈ భర్త తాగుబోతు. ఇక ఆ తాగుబోతు ఇంట్లోకొచ్చి లొల్లి, లొల్లి, లొల్లి. పిల్లలు ఏడుపులు. ఇది భరించలేక ఏంటి నా ఇది అని తట్టుకోలేక కిరసనాయిలు పోసి పట్టించుకుంది. హుహు. కిరసనాయిల స్టవ్‌లే కదా! హ్మ్. తెలిసి నేను మర్నాడు హాస్పిటల్‌కెళ్ళా. నేనప్పుడు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. నేను లాయర్‌నమ్మా నీకు భయం లేదు. పలానా పిఎల్ నాయుడు గారు మా సీనియర్ లాయర్. ఆయన దగ్గర ఆయన సహాయం కూడా ఉంటుంది. ఏం జరిగిందో చెప్పమ్మా అన్నాడు. కేజీహెచ్ హాస్పిటల్‌కెళ్ళి. ఏం లేదండి. స్టవ్ అంటుకుంది. ఇదే డైలాగ్. హ్మ్. పక్కన వాళ్ళ అక్క చెల్లెలు ఎవరో వాళ్ళు కూడా ఉన్నారు. స్టవ్ అంటుకుందండి. ఏం లేదండి అని చెప్పుద్ది. హ్మ్. విషయం ఏంటనంటే, నేను ఎట్లాగో చచ్చిపోతా. తండ్రి కూడా లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు? దీన్నేమనాలండి? హ్మ్. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి కారుకోతలు కూసే వాళ్ళని ఇవన్నీ చెప్పాలనిపిస్తుంది. ఇది నీకు వార్త కాదా? హ్మ్. దీని మీద నీకు స్పందించాలని నీ సమాజాన్ని నీకు అనిపించట్లేదా? నీకు నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయను దీని గురించి. హ్మ్. మరో కేసు చెప్తా. ఒక డెత్ జరిగినప్పుడు మరణ కారణం ఏంటి అనేది పంచనామా అంటారు చూసారా? అవును. దాంట్లోనే రాయాలి. హ్మ్. ఆడ మనిషి గనుక చచ్చిపోతే పుట్టింటాళ్ళకేమన్నా అనుమానం ఉంటే, నాకు అనుమానం వస్తుంది అని వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళకేం అనుమానం వస్తే అది వాళ్ళకేం తెలిస్తే అది చెప్పాలి వాళ్ళు. ఒక కేసులో వాళ్ళు చెప్పలేదు. మా అల్లుడు చాలా మంచోడు. హ్మ్. ఏదో అయిపోయిందని చెప్పారు. అంతకుముందు వాళ్ళకి ఒప్పించారు తల్లిదండ్రుల్ని. చచ్చిపోయిన అమ్మాయి తల్లిదండ్రుల్ని. హుహు. ఆత్మహత్య చేసుకుంది. హ్మ్. ఏమిటనంటే పిల్లలు ఆగమైపోతారు. పిల్లలకి అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని మీరు గొడవ చేయబాకండి, లొల్లి చేయబాకండి అని. హ్మ్. ఆ తర్వాత వాళ్ళకేమి ఇవ్వలా. ఆ తర్వాత వచ్చారు కేసు పెట్టాలని. నాకు పిచ్చి కోపం వచ్చింది. మామూలు కోపం రాలా. వెళ్ళాం పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. ఒక మంచి ఆఫీసర్సే ఉన్నారు. ఒక ప్రయత్నం చేశాం. అంటే ఏ సామాజిక పరిస్థితులు చావటానికి సిద్ధమైన ఆడమనిషి చేత ఆత్మహత్యకి చేసుకున్న ఆడమనిషి చేత నేను ఆత్మహత్య చేసుకోలేదు. స్టవ్ అంటుకుంది. నా పిల్లలు ఆగమవుతారని ఏ భావజాలం, ఏ సామాజిక పరిస్థితి వాళ్ళ చేత చెప్పించింది? ఏ సామాజిక పరిస్థితి తల్లిదండ్రుల చేత కూతురు పోయినా పర్లేదు. మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆగం కావద్దని చెప్పిస్తాంది. ఏం జవాబు చెప్పాలి దీనికి? హ్మ్. ఇంక స్త్రీలని మేల్కొల్పటం, స్త్రీలను చైతన్యపరచడం, మహిళలను ఉద్యమాల్లోకి తీసుకురావడం అవసరం అంటారా? అక్కర్లేదంటారా? హ్మ్. సద్దన్నం తిన్నాము, మొగుడు ఆకలి ఎరగదు. మొగుడు కొట్టి మొగసాలకెక్కింది. క్యారీ అయిపోమంటారు ఈటితోటి. అదనమాట. చాలా బిట్టర్ ఎక్స్‌పీరియన్సెస్ ఇట్లాంటియి. సో, ఇప్పుడు ఉన్న 2025లో మహిళల సంబంధించిన పరిస్థితి ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం చూసుకున్న క్రైమ్ రేట్ చాలా విపరీతంగా పెరుగుతాంది. విపరీతంగా పెరుగుతాంది. ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా అరికట్టాలి గతంలో వాస్తవంగా? హ్మ్. నాకు గుర్తున్న మట్టుకు ఇప్పుడు ప్రతి పావుగంటకి ఒక అత్యాచారం జరుగుతాంది. హ్మ్. గతంలో ప్రతి గంటకో, 2 గంటలకో ఒక అత్యాచారం అని రాసేవాళ్ళం. రిపోర్ట్‌లు రాసాం గదా! ఇప్పుడు ప్రతి పావుగంటకి ఒక అత్యాచారం జరుగుతాంది. ఇక వాగేవాళ్ళు ఏమంటారంటే, మీ డ్రెస్సులు మీరు రెచ్చగొడుతున్నారు. అందుకని నడుస్తున్నాయి. అనంటే ఏం చేయటానికైనా గాని నా హక్కుందని చెప్పడమా? అసలు ఎటు పోతున్నాం? ముందుకెళ్తున్నాం, వెనక్కెళ్తున్నాం అర్థం గాని పరిస్థితనమాట. ఒకలాంటి దీనికి అంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వాల యొక్క సహకారం ఉంటా ఉంది. దేనికి? స్త్రీని ఒక మార్కెట్‌లో ఒక పరికరంలాగా, ఒక పనిముట్టులాగా, ఒక వస్తువులాగా, ఒక సరుకులాగా అమ్ముకుంటానికి ఉపయోగపడే ఒక సరుకులాగా చూసే పరిస్థితి. అడ్వర్టైజ్‌మెంట్‌లున్నాయి. ఎందుకు అడ్వర్టైజ్‌మెంట్‌లు ప్రతి దానికి ఆడ మనిషిని బొమ్మ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఎందుకెయ్యాల? ఒక పరిపూర్ణ మానవువు నువ్వు అని ఎందుకు ప్రభుత్వం చెప్పదు? ఎందుకు ఆ వైపు ప్రచారం చెయ్యదు? జెండర్ సెన్సిటైజేషన్ అంటాను చూసారా? స్త్రీ పురుష సమానత్వం అనేది. ఈ స్త్రీ పురుష సమానత్వం అనేది మన టెక్స్ట్ బుక్కుల్లో ఎందుకు ప్రభుత్వం ప్రింట్ చెయ్యదు? మేము చిన్నప్పుడు 'కలవారి కోడలు కలికి కామాక్షి' ఒక పాట ఉండేది. 2వ తరగతిలోనే ఏమో. ఆ అమ్మాయి పుట్టింటికెళ్ళాలంటే అన్నలొచ్చారు పుట్టింటికి తీసుకుపోవటానికి. అత్తగారిని, మామగారిని, తోడికోడల్ని, బావగారిని, చివరికి భర్తని అడిగి అప్పుడు పోవాలి పుట్టింటికి. పుట్టింటికి పోవటానికి కూడా ఇంత సీన్ కావాలా?
ఇది పాఠ్యపుస్తకంలో చెప్తే ఎటువంటి భావం ఆడపిల్లల్లో అయినా మగపిల్లల్లో అయినా నువ్వు ఎటువంటి భావాల్ని స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నావా, అసమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నావా? ఇంకొక ఇంకెప్పుడో చూసా 3వ క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఏమో, అమ్మ వంట చేయను, నాన్న ఆఫీస్కి వెళ్ళును, చెల్లి అమ్మకు సాయం చేయను. ఇదా అంటే ఆడమనిషి వంట చేసేది తప్ప మరి దేశాలను ఏలాలంటారు? 33% రిజర్వేషన్ అంటున్నాం, లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ వచ్చింది, ఇందిరాగాంధీ రాజ్యం వెళ్ళిందంటారు. మళ్ళీ ఈ పాఠాలేంటి? బుర్రందా పెట్టేవాళ్ళకి? ఇటువంటి భావజాలం ఎదుర్కోవటానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకు? ఇవన్నీ ఉన్నాయి కదా, సద్దన్నం తినామా, మొగుడు ఆకలి ఎరగదు, మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కింది, ఇట్లాంటివన్నీ. ఈ మనల్ని కూడా ఎక్కడ తప్పు పడుతుందో సమాజం అని భయం. దాన్ని వదిలించుకుని స్ట్రగుల్ పడాలి, ముందుకు రావాలి అంటే ముందుకు రావడం అవసరం. అందుకని అనేది ఈ అంగన్వాడీ ఉద్యమం. స్త్రీలు, ఇది హిందీలో ఒక స్లోగన్, హమ్ భారత్ కి నారి పూల్ నహి చింగారి హై, మేము భారత మహిళలం పువ్వులం కాదు నిప్పు రవ్వలమని. ఈ ఉద్యమాలు మేము నిప్పు రవ్వలమని ప్రూవ్ చేస్తా ఉన్నాయి. అంతకుముందు కూడా మా బావిరెడ్డి వియ్యమ్మ కానీ, అంతకుముందు మందస పోరాటంలో గున్నమ్మ 7 నెలల గర్భవతి ఆమె, గున్నమ్మ ఆమె పేరు, మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో ఆ గున్నమ్మ కానీ, తెలంగాణ సాహిత్య పోరాటానికి ముందు చిట్యాల ఐలమ్మ కానీ, వీళ్ళు అగ్గిరవ్వలు నిప్పురవ్వలు, వాళ్ళు ఏమంటాం సున్నితంగా పువ్వులు ఇది కాదు. అది ఆ వారసత్వం, ఆ వరవడి వస్తూ ఉంది సమాజంలో మహిళల్లో, ముఖ్యంగా అమ్మాయిల్లో వస్తూ ఉంది. ప్రశ్నించే తత్వం అమ్మాయిల్లో వస్తూ ఉంది. అది ఒక పాజిటివ్ ఇది కదా. 2026లో ఇప్పుడు జరుగుతున్న జాతీయ 14వ 5వ మహాసభలు ఏ స్పిరిట్ తో జరుగుతున్నాయి, ఏ ఎజెండాల మీద జరగబోతున్నాయి? స్లోగన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించండి, మనువాదాన్ని వెనక్కి నెట్టండి, మహిళల హక్కుల కోసం పోరాడండి. ఎందుకు సామ్రాజ్యవాదం అంటున్నామంటే, సహజంగా ఆడవాళ్ళకే కదా, మగవాళ్ళకి కూడా సమాజంలో చాలామందికి తెలియటలేదు. ఇవాళ ట్రంప్ పక్కన వెనుజులా మీద దాడి చేశాడు, దేశాధ్యక్షుని తీసుకుపోయి జైల్లో పడేశాడు. ఇది ఏ రకం న్యాయం ఇది? ఇవాళ ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం. ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది, భద్రతా మండలి అనేది ఒకటి ఉంది. దేశాల మధ్య ఏదైనా తగులు వస్తే పరిష్కారం చేసుకోవడానికి అనేక ఒప్పందాలు ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి ఒక దేశం మీద దాడి చేసే హక్కు నీకు ఎవడిచ్చాడో నేను అడుగుతున్నా. ఇదే సామ్రాజ్యవాదం. అక్కడ ఆడామగా అంతా సఫర్ అవుతారు కదా. ఇదే ట్రంపు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తున్నాడు, నెతన్యాహుకి. దేనికి? పాలస్తీనా ఒక చిన్న దేశం, దాని మీద దాడులు చేయడానికి కొన్ని వేల మంది చనిపోయారు, వాళ్ళలో పసిబిడ్డలు చనిపోయారు. మందులు లేక, ఆసుపత్రుల మీద దాడులు చేస్తున్నారు. దుర్మార్గం కాదు ఇది? స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు సర్వనాశనం అవుతున్నారు. ఇది సామ్రాజ్యవాద దాడి. దీనికి నువ్వు తెలుసుకోకుండా నాకు గాదలే అని చెప్పేసి నోరు మూసుకొని కూర్చుంటే, రేపొద్దున నీ మీదే దాడి జరిగినప్పుడు కనీసం నీ కోసం ఒక కన్నీటి చుక్క పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. అందుకని ఈ సామ్రాజ్యవాదం అనేది ఇది ఒక దుర్మార్గమైంది, దీన్ని ఎదుర్కోవాలి. మనువాదం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది, స్త్రీని ఒక ఇండిపెండెంట్ సిటిజన్ కానీ, ఒక పౌరురాలు కానీ చూడటాన్ని నిరాకరిస్తుంది. భారత రాజ్యాంగం ఏదైతే స్త్రీకి హక్కు ఇచ్చిందో దాన్ని నిరాకరిస్తూ ఉంది. భర్త మరణానంతరం కూడా భర్త కోసమే బతకాలంట, శరీరాన్ని కృషింపజేసుకోవాలంట స్త్రీ. మరి సంఘ సంస్కర్తలు ఏం చెప్పారు? వితంతు పునర్వివాహాలు కావాలన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీసాగమానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా బీబీ, ఇక్కడ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, ఇట్లాంటి మహనీయులంతా కూడా ఏం చెప్పారు? స్త్రీకి బాల్య వివాహాలు వద్దు, 8 ఏళ్లకు పెళ్లి చేయాలని మనుధర్మం చెప్తే బాల్య వివాహాలు వద్దు, వితంతు పునర్వివాహాలు జరగాలని వీరంతా కూడా చెప్పారు కదా. అటువంటి మనువాదం, స్త్రీని వ్యక్తిగా గుర్తించి నిరాకరించే మనువాదాన్ని తిప్పికొట్టాలి. మహిళలకి సమాజంలో సగభాగం, సిటిజన్స్గా, పౌరులుగా మా అస్తిత్వాన్ని మేము నిలబెట్టుకోవాలి. మాకు హక్కులు కావాలి. ఈ హక్కుల్లో స్త్రీ పురుష సమానత్వం ఒక హక్కు అయితే, ఆర్థికపరమైన హక్కులు, కుటుంబ భారం అంతా కూడా, ఇప్పుడు సామెతలు చెప్తారు, భరించేవాడు భర్త, భరింపబడేది భార్య. ఇది నిజమా? ఇదే నిజం అయితే
మైక్రో ఫైనాన్స్ ఈ వడ్డీ అప్పుల్లో ఎందుకు కూరుకుపోతున్నారు ఆడవాళ్ళు? కూరుకుపోవటమే కాదు, ఎందుకు కూరుకుపోతున్నారు? ఇంట్లో గడవక, అంటే పొయ్యిలో పిల్లి లేవక, భర్తకి పిల్లలకి వంట చేసి పెట్టడానికి, తినడానికి ₹2 దగ్గర నుంచి ₹10 వరకు కూడా ఈ అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు. మరి భరించేది భార్య, భరింపబడేది భార్య. ఈ మైక్రో ఫైనాన్స్ అప్పుల మీద నిషేధం ఉండాలా వద్దా? ప్రభుత్వానికి ఒక కంట్రోల్ ఉండాలా వద్దా? రిజర్వ్ బ్యాంకు కంట్రోల్ ఉండాలా వద్దా? నాబార్డుకు కంట్రోల్ ఉండాలా వద్దా? ఇది ఒకటి. రెండోది, పిల్లల చదువుల కోసం, వైద్యం కోసం, పెళ్ళిళ్ళ కోసం అప్పుల పాలైపోతున్నారు. 9,000 మంది ఆడవాళ్ళలో మేము సర్వే చేశాం. 9,000 మంది ఆడవాళ్ళలో ఏ ఒక్క సంస్థకి, ఏ ఒక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి, ఏ ఒక్క యూనివర్సిటీకి సాధ్యమో కాదో నాకు తెలియదు. చేశాం. ఇటువంటి ఎన్ని ఉన్నాయో. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో మేము పోరాటం. అట్లాగే స్త్రీలపైన జరుగుతున్న హింస ఏదైతే ఉందో. సో మొత్తంగా ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్లో జరగబోతున్నారు. చాలా పెద్ద ఛాలెంజెస్ను దాటుకొని మహిళా ఉద్యమాలు ఇప్పటి వరకు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంకా చాలా అడిల్స్ ఉన్నాయి మీ ముందు, మహిళా ఉద్యమం ముందు. తప్పకుండా మీకు ఆ శక్తి రావాలి. ఆ శక్తి మీరు అన్నట్టు సమాజం నుంచి, పురుషులైనా పిల్లలైనా ప్రతి ఒక్కరి నుంచి మహిళా ఉద్యమానికి ఆ మద్దతు ఉండాలి. మీ ఉద్యమాలు కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఇప్పటికే మహిళలు ప్రూవ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. గతంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం సాగింది. పత్రికలన్నీ రాసినాయి. మహిళలు, మహిళా కార్యకర్తల యొక్క పాత్ర ఏదైతే ఉందో చాలా వీరోచితమైన పాత్ర, అది రిమార్కబుల్ అని చెప్పేసి రాసినాయి. అరెస్టులకి సిద్ధం కాలేదు, పోలీస్ దెబ్బలకి, లాఠీ ఛార్జీలకి సిద్ధపడ్డాం, దేనికి అనకాడలేదు. అట్లాగే భూమి కావాలని చెప్పేసి పోరాటం, ఇళ్ల స్థలాల పోరాటాలు సాగినాయి. ఎక్కడ ఆడవాళ్ళు వెనకబడ్డారు? నేను మళ్ళా చెప్తున్నా, భారత మహిళలు పువ్వులు కాదు, నిప్పు రవ్వలు. అది ఇప్పటికే ప్రూవ్ చేసుకుంటున్నాం. సమాజం ఇంకా ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. రేపు మహాసభల్లో కూడా అది ప్రతిధ్వనిస్తుంది. తప్పకుండా మహిళలు పువ్వులు కాదు, నిప్పు రవ్వలే. ఆ స్పిరిట్ని, ఆ ఉద్యమాలను కొనసాగాలని మనస్ఫూర్తిగా టీటెన్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రజలారా విన్నారు కదా పుణ్యవతి గారి అనేక అంశాలు, ఉద్యమ అనుభవాలు, అదేవిధంగా ఐద్వా ఉద్యమ విజయాలు, మహిళా ఉద్యమ ప్రాధాన్యత, మహిళలు సాధించిన విజయాలు, ఇంకా ఉన్న సవాళ్ళు, అనేక అంశాలని పుణ్యవతి గారు మన ముందు ఉంచారు. కాబట్టి ఆమె చెప్పిన అనేక అంశాలపైన తప్పకుండా మీరు కామెంట్ రాయండి. అదేవిధంగా తెలుగు సమాజంలో ఉన్న మహిళలందరికీ ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.